గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు చేశారు. కూకట్పల్లి, జేఎన్టీయూ, మూసాపేట్, భరత్ నగర్, రైతు బజార్ ప్రాంతాల్లో పర్యటించారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై చెత్త తొలగించకపోవడంతో అధికారులపై కమిషనర్ సీరియస్ అయ్యారు. వీధుల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చెత్తను తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గార్బేజ్, వల్బరేబుల్ పాయింట్ తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఖైరతాబాద్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ జోనల్ పరిధిలో కమిషనర్ ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, ఇటు గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇటు కూకట్పల్లి, సికింద్రాబాద్, ఖైరతాబాద్ జోన్ల పరిధిలో తెల్లవారుజాము నుంచి కూడా ఆమె ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సో అధికారులకు కానీ ఎవరికి సమాచారం లేకుండా ఆమె ఏదైతే సడన్ విజిట్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఇటు గ్రేటర్ హైదరాబాద్ లో శానిటేషన్ మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. సో అందులో భాగంగానే ఇటు కూకట్పల్లిలో ఉన్నటువంటి రైతు బజార్ ఏరియా కానివ్వండి, కేపీహెచ్బి, మూసాపేట లాంటి ఏదైతే కాలనీలు, బస్తీల్లో కూడా ఆమె విస్తృతంగా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ స్థానిక జోనల్ అధికారులకు కానివ్వండి, డిప్యూటీ కమిషనర్లకు ఎవరికి సమాచారం ఇవ్వకుండానే నేరుగా ఆమె ఏదైతే సడన్ విజిట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే అక్కడ స్థానికులు కూడా చేరుకొని ఆమ్రపాలి దృష్టికి సమస్యలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి, తమ సమస్యలను కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ఇటు హైదరాబాద్ నగరంలో ఇటీవల కాలంలో అంటే దాదాపు 2-3 నెలల నుంచి ఎక్కడికక్కడ రోడ్ల మీద చెత్త పేరుకుపోతున్నటువంటి పరిస్థితి. సో దీని మీద ఏబిఎన్ కూడా వరుస కథనాలు కూడా ప్రసారం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటు సిటీలో పేరుకుపోతున్నటువంటి చెత్త కానివ్వండి, రోడ్లపై ఎక్కడికక్కడ చెత్త తొలగించకపోవడం మీద కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ అధికారులపై సీరియస్ అయ్యారు. సో నిన్న కూడా ఇటు సికింద్రాబాద్ జోనల్ పరిధిలో జోనల్ కమిషనర్ రవికిరణ్ తో కలిసి ఆమె ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ రోజు కూకట్పల్లి కానివ్వండి, ఖైరతాబాద్ జోనల్లో కూడా ఆమె తనిఖీలు చేసినటువంటి పరిస్థితి. తెల్లవారుజామున ఎల్బీ నగర్ లో కూడా ఆమె ఏదైతే ఆకస్మికంగా తనిఖీలు చేశారు. సో ముఖ్యంగా అయితే చాలా ప్రాంతాల్లో ఎక్కువగా సివియర్ గా కనిపిస్తున్నటువంటి సమస్య చెత్త తొలగింపు సమస్య. ఏదైతే ఇటు రామ్కీకి సంబంధించినటువంటి కంపెనీతో కూడా వారు మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకంటే చాలా ప్రాంతాల్లో దాదాపు 40 to 50% ఇటు రామ్కీకి సంబంధించినటువంటి సంస్థ కూడా చెత్త తొలగింపు చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇటు ఆమ్రపాల్ ఏదైతే ఆకస్మిక తనిఖీలతో మాత్రం ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు.